నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అప్పన్న భూములపై ఎలుగెత్తిన ఎమ్మెల్యేలు, ఇప్పటికైనా పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి. విశాఖ ఏఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన వైసీపీ అధినేత. ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కుటుంబాలలో నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్. అపారిశుద్ధ్యం, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన ఏడీఎంహెచ్ఓ కార్యాలయం. పట్టించుకోని అధికారులు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాలని కోరిన నగర వాసులు. కొత్త వలసలో పర్యటించిన ఒడిశా గవర్నర్. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గవర్నర్ కంభంపాటి హరిబాబు. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన చట్టంలో మార్పులు అవసరమని తెలిపారు. ఆధునిక బహుళ అంతస్తుల భవనాల పెరుగుదల నేపథ్యంలో నిబంధనలను నవీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వెల్లడించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన మన సామర్లకోటలో జరిగిన సంఘటన. సుమారుగా స్పాట్ లో 21 మెంబర్స్ చనిపోవటం, అదేవిధంగా హైరైజ్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కనుక ఇంతకు ముందు మనకి ఏదో కేసు పెట్టారు, 100 రూపాయలు 200 రూపాయలు జరిమానాలు విధించి వదిలేసేవారు అధ్యక్ష. కానీ కొత్త చట్టం ప్రకారం అధ్యక్ష సెక్షన్ 27, 28, 29, 31 ప్రకారం అధ్యక్ష 500 ఉన్న ఇంతకు ముందు ఉన్న ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలు అవుతుంది అధ్యక్ష. దీన్ని బట్టి అంటే జరిమానాలు కూడా భారీగా పెంచడం, అదేవిధంగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా త్వరితగతిన ఎన్ఓసీలు ఇవ్వడం, 2 దఫాలుగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల సభ్యులందరూ కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్ష సభకి ఐ మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ అమెండ్మెంట్ బిల్ 2026 బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలలో గిరిజనులు పడుతున్న అవస్థలపై సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టింగ్ వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని, ఇటీవల బొండపల్లిలో గిరిజన గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి సోషల్ మీడియాలో రాగానే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడం పట్ల ఆ పార్టీ నాయకులు తుమ్మి అప్పలరాజు ద్వారా కొనియాడారు. విజయనగరం జిల్లా గజబినార్ నియోజకవర్గం బొండపల్లి మండలంలో దేవిపల్లి పంచాయతీ ఎగుకొండపాలెంలో సుమారు 65 కరెంటు స్తంభాలు వేసి 15 గిరిజన కుటుంబాలకి కరెంటు ఇప్పించిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారి చుట్టూ తిరిగినప్పుడు కూడా ఆ గ్రామానికి కరెంట్ రాలేదు. ఈరోజు ఆ గ్రామాలకి కరెంట్ రాగానే గిరిజనులందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మంత్రి శ్రీనివాస గారికి, అలాగే పోడిపట్టాలు ఇచ్చినటువంటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిలా ఉండగా ఇదే పరిస్థితి ఎస్కోటలోని మరో గిరిజన గ్రామంలో రోడ్డు లేక ప్రజలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారని ఆయన కోరారు. విజయనగరం జిల్లాలోను ఎస్కోట మండలం దారపత్తిలో కూడా చిన్నపిల్లలు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఒక వారం రోజుల కింద గిరిజనుల పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి తక్షణమే 4,78,00,000 రూపాయలు నేను దాన్ని శాంక్షన్ చేస్తాను, గతంలో ఎందుకు ఆగిపోయిందని చెప్పి జిల్లా అధికారులు కూడా అడుగుతానని చెప్పేసి తెలియపరచడం అనేది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా విజయనగరం జిల్లాలో చాలా గిరిజన గ్రామాలకి కరెంట్ లేక, మౌలిక సౌకర్యాలు లేక నీటి ఈరోజు కూడా శామనీరు తాగుతున్నారు. జిల్లా అధికారులు రివ్యూ పెట్టేసి గిరిజన మంత్రి గారికి, అలాగే కొనతల పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి నివేదిక పంపించినట్టయితే జిల్లాలో గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల మెట్ల ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వాన్ని, అధికారులు వేడుకుంటున్నాను.
నిబంధనలు పాటించని డ్రైవింగ్ స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ ఉప కమిషనర్ డి మణికుమార్ హెచ్చరించారు. ఇప్పటికే పలు స్కూళ్లకు నోటీసులు జారీ చేశామని, తూతూ మంత్రంగా డ్రైవింగ్ నేర్పించి రోడ్ల మీదకు వాహన చోదకులను వదిలేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణ దృష్ట్యా శిక్షణార్థులకు రహదారి నియమాలపై పూర్తి అవగాహన కల్పించాలని, లేని పక్షంలో అటువంటి స్కూళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి స్కూల్ ప్రభుత్వ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. కొంతకాలంగా గత 1 ఇయర్ కాలంలో దాదాపుగా ఈ జిల్లాలో ఉండేటువంటి 27 డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మేము చెక్ చేయటం జరిగింది. వీటిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్స్లో కొన్నిటి మీద మనం చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి లైసెన్స్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో నేను ఈ వాహనదారులకు నేను కోరుకునేది ఏమంటే, ఈ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ఒక స్కూల్, డ్రైవింగ్ స్కూల్ అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో దాంట్లో కొన్ని మ్యాండేటరీ ఫంక్షన్స్ వాళ్ళకి ఉంటాయి. ఆ మ్యాండేటరీ ఫంక్షన్స్ కనుక వాళ్ళు పాటించకపోతే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న శిక్షణ తీసుకున్నా కూడాను మనకి సరైనటువంటి శిక్షణ రాదు అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు సిగ్నల్స్ పెట్టడము, ఈరోజు మనం కొత్తగా చూస్తున్నాం, మన జిల్లాలో విపరీతంగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆ రోడ్డు సిగ్నల్స్ మీద సరైనటువంటి అవగాహన ఇవ్వకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అన్నటువంటిది మేము అబ్జర్వ్ చేయటము. దానిలో భాగంగానే ఈ స్కూల్స్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మేము వెరిఫై చేయటము జరిగింది. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్లు మంజూరు చేశామని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. ఆయన కార్యాలయంలో వాజీవన్ ఛానల్తో మాట్లాడుతూ, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి నిబంధనల ప్రకారం మంజూరు చేశామని, ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి 2 విడతలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రాసెస్ గత జనవరి నుండి స్టార్ట్ అయింది. అయితే అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. ఆన్లైన్లో అందరూ పెట్టుకున్నారు. ఇండివిజువల్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. సో ఇండివిజువల్ ఆన్లైన్లో పెట్టుకోవాలి అంటే కన్సర్న్ ఆర్గనైజేషన్ వాళ్ళ నేమ్స్ సజెస్ట్ చేయాలి. దానికన్నా ముందు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళ పేరు మనం యాడ్ చేస్తాము. సో ఆ విధంగా యాడ్ చేసినాక వాళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చిన నేమ్స్ ప్రకారం వాళ్ళు అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మాకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ మాకు ఇక్కడ ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లేశ్వరరావు. మనం ఫస్ట్ విడతలో డిఎంఏసీ మీటింగు గత నెల 30వ తారీఖున పెట్టుకున్నాము, జనవరి 30ని. ఆ రోజు 407 కార్డులని అప్రూవ్ చేసింది కమిటీ. సో ఆ 407 కార్డులు కలెక్టర్ గారు అప్రూవల్తో కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఆ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ప్రింటింగ్కి అక్కడ విజయవాడ. ఇంటికి వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార సముదాయాల వద్ద వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మురళీనాథ్ హెచ్చరించారు. ఈరోజు ఆయన వాజీతో మాట్లాడుతూ, ఇప్పటికే పలు వ్యాపార సముదాయాలను తనిఖీ చేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వాడే వాటి మీద కూడా మేము టీమ్ వేసాం. వారు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. కొన్ని సిలిండర్స్ సీజ్ చేశారు. ఇప్పుడు మేము మా టీము వెళ్ళి ఆ డొమెస్టిక్ సిలిండర్ని కూడా సీజ్ చేస్తారు. వాళ్ళ మీద కూడా ఇలాగ డొమెస్టిక్ సిలిండర్స్ వాడి కమర్షియల్ పర్పస్కి వాడే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. లాస్ట్ 6 months నుంచి 60 సిలిండర్స్ సీజ్ చేశారు. వారి మీద 6A కేసులు కూడా నమోదు చేస్తాం. ఇక మా టీమ్స్ వాళ్ళ ఇన్స్పెక్షన్స్లో ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వాడిని మొత్తం మన జిల్లాలో మన విజయనగరంలోనూ, అటు మన తర్వాత ఇది భోగాపురం ఇటువైపు చేశారు సిలిండర్స్. రాజ్యాంగ సైడ్ కూడా మన సిలిండర్స్ చేశారు. ఇప్పుడు మీ ఇన్స్పెక్షన్స్ ఇంకా ఇంటెన్సిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాం.
కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లో పలు నూతన విభాగాలను ఒడిశా గవర్నర్ కంభపాటి హరిబాబు ఈరోజు ప్రారంభించారు. ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ సేవలు, సిటీ స్కాన్ కేంద్రం, సుబ్బలక్ష్మి మెమోరియల్ దివ్యాంగుల భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడంలో ట్రస్ట్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. వైద్యులు నగరాలను వదిలి మంగళపాలెం లాంటి చిన్న గ్రామానికి వచ్చి ఇక్కడ వైద్య సౌకర్యాలు ప్రజలకు అందజేస్తున్నటువంటి డాక్టర్లు కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. పట్టణాల్లో చాలా మంది పనిచేస్తారు. పార్వతీపురం మరియు సాలూరు ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెకు దిగారు. గత 4 ఏళ్లుగా తమ వేతనాలు పెంచడం లేదని, తక్షణమే వేతనాలు పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన చేపట్టారు. గత 4 ఏళ్లుగా పెరిగిన ధరల దృష్ట్యా తమ జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదని యాజమాన్యం మరియు అధికారులు స్పందించి వేతనాలు పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఆర్టీసీ డిపో మేనేజర్కు మరియు బస్సు యాజమాన్యకు తమ సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం అందించామని తెలిపారు. మార్చి 1వ తేదీలోపు సమస్య పరిష్కరించకపోతే కోరినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మార్చి 4వ తేదీ నుంచి విధులకు హాజరు కాకుండా నిరసన తెలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల డ్రైవింగ్ చేయటం, బ్రేకులు వేయడం వంటివి చాలా కష్టమవుతున్నాయని, పనిభారం కూడా పెరిగిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా జీతాలు పెంచిన తర్వాత మా విధులకి మేము అందరం కూడా హాజరవుతామని మరి కోరుతున్నాము. మా డిఎం గారికి కూడా చెప్తున్నాము, మా ఓనర్కి కూడా చెప్తున్నాము. ఇది కొంచెం పట్టించుకొని కొంచెం దీంట్లో మా ఆకలి బాధలు తీరుస్తారని మరి కోరుతున్నాము. ఈరోజు అద్దె బస్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని అద్దె బస్ డ్రైవర్ల సంఘం తరఫున, సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వందల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి బస్ డ్రైవర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మా భావన. అద్దె బస్ డ్రైవర్లు చేసే పోరాటానికి ప్రజలు, అధికారులు, పోలీసులు, విలేకరులు అందరూ కూడా సహాయపడాలని చెప్పి, ఆకలి బాధలు తీర్చేలాగా మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి మేము యూనియన్ తరఫున కోరుతూ సూపర్ 6 పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆరోపించారు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు సర్పంచ్ బైరెడ్డి రాజా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే లోకం మాధవి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గొప్పలు చెప్పి నేటికి ఈ ప్రాంతంలో ఒక్క కంపెనీని కూడా తీసుకుని రాలేకపోయారని ఆయన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని, రాబోయేది మన ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, వైకాపా మండల ఉపాధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రతినిధి పడాల భాను, మాజీ సర్పంచ్ బైరెడ్డి అప్పలనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయం పరిస్థితులు మన ప్రాంతానికి ఏదో గ్రాఫిక్స్ పట్టిస్తుంది. లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కి 100 ఎకరాలు 1000 ఎకరాలు మనం దానాపత్రం చేసి ఇచ్చి మరి ఏమో చూస్తే ఉన్న భూమి కూడా మగలో ఉన్నటువంటి భూములు రైతులు పోతే ఈ మగలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి 2 సంవత్సరాల్లో సూపర్ 6 అని 6 హామీలు 6 బొంకులు ఆయన బొంకితే మరి చక్కగా అందమైన బొంకి ఈవిడ బొంకింది. 100 రోజుల్లో 100 చెప్పినని మరి 200 అంటే సుమారుగా 2 సంవత్సరాలు అంటే 700 రోజులు అయింది. అంటే 720 రోజుల్లో ఎన్ని చెప్పినలు వచ్చాయి మా ఊళ్ళో వచ్చాయమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే కనబడదు. చెప్పడానికి మా స్కూల్ పోయింది, మా గ్రామ దేవాలు గుళ్ళు పోయాయి, మా బడులు పోయాయి, మా సుశానాలు లేవు. అందరూ ఎవరు ఆడుకుంటారని చెప్పండి కదా మైకులు అని అంటున్నాడు. కానీ మైకు దూరం అయిపోవడం వల్ల ఆ 4 ముక్కలు కనబడ్డాయి.
చంద్రగ్రహణం కారణంగా నిన్న ఉదయం మూసివేసిన పైడితల్లి అమ్మవారి బాలాలయం ఈరోజు తిరిగి తెరుచుకుంది. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయంలో సంప్రోక్షణ చేసి శుద్ధి చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తమ కోరికలు తీర్చమని అమ్మవారిని భక్తులు వేడుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిలు అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కోలగట్ల నివాసంలో ఈరోజు వారు మీడియాకు వెల్లడించారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి మహిళా దినోత్సవం రోజున సన్మానించుకోవడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పిన్నింటి కళావతి తదితరులు పాల్గొన్నారు. అయిన ప్రతి ఒక్కరికి ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. ఏ మహిళైనా, ఎటువంటి మహిళలకు ఏది ఇది లేకుండా మనం అందరం కూడా ఈరోజు మహిళలు అనగానే చిన్న చూపు కాకుండా ప్రతి మహిళ ఎంత బయట అంతా కూడా ఎంతో ఆధునికంగా ఎంతో డెవలప్ అయ్యారు ఈ రోజుల్లో. అటువంటి మహిళని ఇక్కడికి స్వామిని ఇంటికి పిలిచి అందరినీ ఘనం సత్కారం చేసిందిగా అందరం కోరుకుంటున్నాం. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అటువంటి మహిళను ఎవరైతే అటు ఇంట ఇటు బయట అన్ని రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే మహిళల్ని కానీ, లేకపోతే అటు సేవా కార్యక్రమాల్లో కానీ వివిధ రంగాల్లో వాళ్ళు ది బెస్ట్ ప్రూవ్ చేసుకున్న ఎక్సెల్ అయిన ప్రతి ఒక్క మహిళని కూడా సుమారు ఒక 4 నుంచి 5 మహిళల్ని గుర్తించి మన ఇంటి దగ్గరే గౌరవించడం మాకు అదృష్టంగా కూడా భావిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మహిళ కూడాను ఇంట్లోని, వ్యాపారంలోని, రాజకీయంలోని, ఉద్యోగాల్లోని అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన స్వామిని ఇంటికాడ మార్చి 8వ తారీఖున ఘనంగా సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నగరంలోని వీటి అగ్రహారం సంతోష్ నగర్ ప్రాంతంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ను తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట 35వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు రౌతు సతీష్ ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ దేవాలయాలకు దూరంగా ఉండాల్సిన మద్యం దుకాణం దేవాలయాలు ఉన్న ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న ప్రాంతంలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. బార్ షాప్ యజమాని గతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారని, అప్పుడు షరతులతో మద్యం దుకాణం ఏర్పాటు చేశారని, కొంత సమయం గడువు తీసుకున్నారని, ఆ సమయం దాటిన తర్వాత ఎలాంటి మద్యం దుకాణం ఈ ప్రాంతంలో నడపమని కండిషన్తో ప్రామిసరీ నోట్ కూడా రాసుకున్నారని అన్నారు. ప్రస్తుతం మళ్ళీ బార్ అండ్ రెస్టారెంట్ ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బార్ అండ్ రెస్టారెంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణం మేము పెట్టము అని చెప్పారు. కానీ ఈరోజు రేపు ఉదయం ఇక్కడ బార్ అనేది పెట్టడానికి నిశ్చయించుకున్నారు. అది తెలిసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన్ని ఈ మద్యం షాప్ తొలగించి వేరే షాప్ ఏదైనా పెట్టుకోమని చెప్పేసి ప్రజలు మరీ కోరుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరించి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. రిటర్న్గా రాసి కూడా ఇచ్చారు బాండ్ పేపర్ మీద. ఇదే లాస్ట్ ఇంకెప్పుడు పెట్టమని కూడా రాసి ఇచ్చారు. దీని ఆపోజిట్లోనే గుడి ఉంది. ఇదే మా వీధి సందు. ఇక్కడ తాగేసి పక్కనే మూత్ర విసర్జనలు చేసి ఇక్కడే పడిపోయి ఉంటున్నారు. మాకు వెళ్ళడానికి రావడానికి ఇదే దారి. మా సమస్యలు కొంచెం ఆడపిల్లలతో ఉన్నాము, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఇంచుమించు ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఇంచుమించు 150 నుంచి 200 కుటుంబాలు ఇదే దారి నడవడానికి, వెళ్ళడానికి అన్నిటికీ ఇదే దారి. కనీసం ఇక్కడ పార్కింగ్ కూడా లేదు, బళ్ళు కూడా ఇక్కడే పార్క్ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ దయచేసి మాకు ఇక్కడ రాకుండా చూస్తారని ప్రార్థిస్తున్నాం. పాల దుకాణాలలో పాలు కల్తీ చేసి అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షేక్ నాగుల్ మీరా హెచ్చరించారు. ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. రాజమండ్రిలో జరిగిన ఘటన కారణంగా విజయనగరంలోని పాల దుకాణాలలో శాంపిల్
సేకరించడం జరుగుతుందన్నారు. శాంపిల్స్లో ఎలాంటి లోపాలు ఉన్నా కల్తీ జరిగినట్లు తేలినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలలలో నీరు కూడా కలపకూడదని, అవసరమైతే వినియోగదారుల రేటు పెంచి డబ్బులు తీసుకోవాలి కానీ కల్తీ చేసి పాలు అమ్మకాలు చేపట్టకూడదని హెచ్చరించారు. వారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 20 రూపాయలు 30 రూపాయల కోసం చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు తాగేటువంటి ఈ పాలనని కల్తీ చేయడం తగదు. ఈ విషయంలో కనుక మీరు కనుక దొరికినట్లయితే 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. జైలు శిక్ష కూడాను అమలు చేయడానికి అధికారులు తయారవుతున్నారు. అలాగనే ఈ యొక్క పాల ఉత్పత్తిదారులకు మేము విన్నపం చేసేది ఏంటంటే నీళ్లు కలపద్దు, కాకపోతే ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగి తీసుకోండి, అంతేగాని ఎటువంటి కల్తీ వ్యవహారాలు మాత్రం చేస్తే సహించేది లేదు. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచానికి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని, ఇది ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రొఫెసర్ సూర్యనారాయణ రాజు అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పశ్చిమాసియా దేశాలని అతలాకుతలం అవుతున్నాయని, శాంతిని నెలకొల్పే విధంగా చర్చలకు వస్తే బాగుంటుందని అన్నారు. ఈ యుద్ధ ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉందని అన్నారు. తర్వాత సామాజిక పరిస్థితుల ద్వారా మన ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది, ఇలాగ రకరకాలైన పరిస్థితులలో భారతదేశం కూడా ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే 2047 కల్లా మన దేశం ప్రపంచ దేశాల కన్నా ముందు అగ్రరాజ్యంగా మారుతుందని. కానీ ఇప్పుడేమైంది, ఇలాంటి యుద్ధాలు జరగడం వల్ల అటువంటి ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ అయితే కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకు రైజ్ అవుతుందో తెలీదు, ఎందుకు ఫాలో అవుతుందో తెలీదు. బులియన్ రేట్లు, బంగారం ధరలు, వెండి ధరలు ఎందుకు పెరుగుతాయో తెలీదు, ఎందుకు ఫాలో అవుతాయో తెలీదు. ఇవన్నీ చాలా అనిశ్చితిగా ఉండి ఒక్క రోజులోనే చాలామంది డబ్బు ఆవిరైపోతుంది అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో చాలామంది వెల్త్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు. అలాంటి కొన్ని కంపెనీలు సక్సెస్ అయిపోతాయి, చాలా కంపెనీలు లాస్ అయిపోతాయి. ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలన్నీ లాస్ అయిపోతాయి ఈ గల్ఫ్ వార్ వల్ల. సో ఈ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి యుద్ధం ఎంత వేగంగా సమసిపోతే అంత మంచిది. నగరంలోని ఇండోర్ స్టేడియం ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనిక్ సన్ రైజర్స్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు 5 రోజులుగా జరిగాయి. ఈరోజు సాయంత్రం బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. బ్యాడ్మింటన్ పోటీలలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు పలు విభాగాలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు మార్చి 18వ తేదీన గోవాలో జరగబోయే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షులు కేఏ నాయుడు అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసుమ్ బచ్చన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల దాకా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళని చూస్తుంటే మాకు చాలా ఎనర్జీ వస్తుంది, చాలా ఆనందం. షటిల్కి ఈ మధ్య కాలంలోనే మంచి ఆదరణ పెరుగుతుంది. ప్రతి దిక్కులు కూడా షటిల్ కోర్ట్స్ ఇండివిజువల్గా, ప్రైవేట్ కూడా రావడం జరుగుతున్నాయి. క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంచి జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా చెడు వ్యసనాలకి యూత్ బానిస అవుతున్నారు. అవన్నీ అరికట్టాలంటే ఏదో క్రీడ పట్ల తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి. పిల్లలకి ఏది నచ్చితే అది. ఎప్పుడైతే ఆ టైంని కానీ ఆ గ్రౌండ్కి ఆ షటిల్ కోర్ట్స్ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ స్పేర్ చేస్తే ఇలాంటివన్నీ కూడా అలవాటు లేకుండా ఉంటుంది. భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అద్భుతంగా జరిగింది. ఒకసారి చూస్తే రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ కేటగిరీలో 60, 65, 70, 75, 80+ కూడా వచ్చారు. రావడమే కాకుండా 4 రోజులు విజయనగరంలో ఉండి క్రీడ పట్ల వాళ్ళు మక్కువ చూపించడంతో పాటు ఎంతూజియాస్టిక్గా కాంపిటీషన్స్లో పాల్గొని చక్కగా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. నేషనల్స్ పెడతా ఉన్నారు. మెజారిటీ మన విజయనగరం క్రీడాకారులు కూడా పార్టిసిపేషన్ ఉన్నందుకు. నగరంలోని శిల్పారామంలో శ్రీ కిట్టి, భక్తి కిట్టి ఆధ్వర్యంలో
మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సంఘం నాయకురాలు సుభద్ర తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఈరోజు వాజు న్యూస్కు ఆమె వెల్లడించారు. డాక్టర్ సింధూర సౌజన్యంతో శిల్పారామంలో మహిళా దినోత్సవ రోజున వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్ కుమారి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కేవలం మహిళలమే. మహిళలు అంటే ఏదైనా సాధించగలము అన్న నిరూపించాలనే సదుద్దేశంతో చిన్న ప్రయత్నంగా మేము 100 to 150 మెంబర్స్ ఉన్నామండి. మేమందరము ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుండి ప్రతిదీ మేము ఎవ్రీ మంత్ ఒక టెంపుల్కి వెళ్ళి మా వంతు సహాయంగా అక్కడ డొనేషన్స్ ఇవ్వడం ఏంటి, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి, అదే దీంట్లోని ఒక భాగంగాన మొన్న మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరము కలిపి ఒక చిన్న ఈవెంట్ లాగా మేము నిర్వహించుకుందామన్న కిట్టి కుటుంబ సభ్యులందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలని మనసారా హృదయపూర్వకంగా. నగరంలోని పూల్బాగ్లో వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 6వ తేదీన మానసాదేవి మరియు జంట సర్పంల విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు సముద్రాల నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగరంలోని పలు వీధులలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం జొన్నవలస కోలాట బృందంతో కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్రాల నాగరాజు మాట్లాడుతూ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి కోరిన కోరికలు తీరుస్తారని ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, బేతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద కొలువై ఉన్న మానసాదేవి జోడు సర్పంలో విగ్రహ ప్రతిష్ట 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు వారికి ఉన్న సర్వ సమస్యలు పరిష్కారం జరిగి దేవాలయం వద్ద వారు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో జరుగు అన్నప్రసాద వితరణలో కూడా తీర్థప్రసాదములు పొందవచ్చు. కాబట్టి భక్తులెల్లరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తాం. అది అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం. అందులో ఎయిడ్స్, లెపర్సీ, ఎస్డిసి సెల్ కూడా ఉంది. పేరుకే వైద్య శాఖాధికారి కార్యాలయం, కానీ దీని వాలకం చూస్తే బూతు బంగ్లాను తలపిస్తుంది. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాల్సిన ఈ కార్యాలయం పరిసరాలను చూస్తే రోత పుడుతుంది. చెత్త, చెదారం, వ్యర్థాలు, మద్యం బాటిళ్లతో దర్శనమిస్తూ కంపు కొడుతుంది. కార్యాలయ పరిసరాలలో ముఖ్యంగా ముందు భాగంలోనే మందుబాబులు తాగిపడేసిన వివిధ రకాల బ్రాండ్ల మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్న తీరు చూస్తే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కార్యాలయ పరిసరాల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిసరాల పరిశుభ్రత ప్రజారోగ్యంపై పడేదాకా బాకా ఊదే వైద్యాధికారులు సిబ్బందికి రోత పుట్టిస్తున్న కార్యాలయ పరిసరాల పరిశుభ్రత పట్టదా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచే దిశగా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. చూపించడం అనేది జరిగింది. సో మనం ఒక వైద్యశాలకు వచ్చామంటే వాళ్ళు మనకి అవేర్నెస్ క్రియేట్ చేయకపోయిగా మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఇది ఎంతవరకు మంచిది, మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుందో లేదు నాకేం అర్థం కావట్లేదు. అధికారులు ఎంతవరకు దీని గురించి పట్టించుకుంటున్నారు అనేది మాకేం అర్థం అవ్వట్లేదు. చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యశాల అనేది ఎంతో శుభ్రంగా ఉండాలి. దాన్ని చూసి మన ఇంటి మన పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా చేసుకోవాల్సింది పోయి ఈ రోజుల్లో ఆసుపత్రి దగ్గరికి వచ్చిన దగ్గర చూస్తుంటే మందు బాటిల్, అలాగే మందు తాగిన కవర్లు,
ఇలాగ చంద్రవందరంగా పారేసిన చెత్త చెదారం అంతా ఉన్నది. ఇక్కడ వైద్యులు అదే ఎవరైనా ట్రీట్మెంట్ కావాల్సిన వైద్యులు ఎవరైనా అదే నిపుణులు అదే వస్తే వాళ్ళు వచ్చి ఏ రకంగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వ కార్యాలయం దగ్గరే ఇలాగుంటే మన రేపటి పరిస్థితి ఎలాగ ఉంటుంది అనేది మనకు ఊహించుకోవచ్చు. సింహాచలం దేవస్థానం పరిసరాలలోని పంచగ్రామాల సమస్యపై విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి అసెంబ్లీలో ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉందని అన్నారు. పంచగ్రామాలు 5 వేరువేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. 1996లో అప్పల సూర్యనారాయణ ఆధ్వర్యంలో హౌస్ కమిటీ ఏర్పాటు చేశారని, ఆ తర్వాత 2000 సంవత్సరంలో 578 జీవో, 2019లో 229 జీవోలు జారీ చేశారని అన్నారు. పంచగ్రామాలలో రైతుల సమస్యలతో పాటు ఇల్లు నిర్మించుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన సభలో తెలిపారు. అడ్వకేట్ జనరల్ను సభకు పిలిపించే సత్వర పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ నుండి నేను వస్తే ఫ్రీగా ఉచితంగా ఉంటానంటాం, ఆయన ఇవ్వకపోవటం, ఆ వచ్చిన 578 జీవో రద్దు చేయటం, ఇవన్నీ కూడా ఇందాక గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం 420 ఎకరాలు రైతుల సమస్య ఒక పార్ట్ పంచగ్రామాలది. ఇది 420 ఎకరాల్లో పేద ప్రజలు సుమారు 98 లెక్కల ప్రకారం 12,400 మంది ఉన్నారు. 419 మంది ఉన్న వాస్తవం అధ్యక్ష. కనీసం కమ్మల పాకల్ని మన ప్రభుత్వం వచ్చినాక రేకుల షెడ్లు వేయడానికి తప్పితే కరెంటు లేదు అధ్యక్ష, హౌస్ ట్యాక్స్ లేవు. హౌస్ ట్యాక్స్ కరెంటు బిల్లు లేకపోవడం వల్ల నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ప్రజలు బతుకుతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం 14-19లో 229 జీవో ఇచ్చాం. 420 ఎకరాలకి న్యాయస్థానం కోరినట్లుగా దేవస్థానం ఎండోమెంట్స్ రూల్ ప్రకారం 620 ఎకరాలు సుమారు 5,300 కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వం ఇస్తానని అంగీకరించడం జరిగింది. ఏదైనప్పటికీ అధ్యక్ష ఇది న్యాయస్థానంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా తెలుసు, రెవెన్యూ శాఖ కానీ ఎండోమెంట్ శాఖలో కూడా న్యాయస్థానాల్లో మన ప్రభుత్వ లాయర్ల వల్ల. విశాఖ నగరంలో రంగుల పండుగ హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లల మొదలు పెద్దల వరకు వయో లింగభేదం లేకుండా సంబరాలలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ముఖ్యంగా బీచ్ రోడ్లోని MGM సెల్వీ వాల్డ్లో రంగోత్సవ్ పేరిట భారీ హోలీ సంబరాలు జరిగాయి. ఓ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహించిన ఈ వేడుకలలో రైన్ డ్యాన్స్, పంజాబ్ ధోల్, రంగుల బాణసంచా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా యువత రైన్ డ్యాన్స్ ఆకట్టుకుంది. పిల్లలు కూడా రైన్ డ్యాన్స్లో పాల్గొని కేరింతలు కొట్టారు. విశాఖ నగరంలోని రామా టాకీస్ సమీప భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన స్వచ్ఛంద సామూహిక బుద్ధ ధర్మ దీక్ష స్వీకరణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధ విహార ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్ భవనంలో జరిగింది. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, డాక్టర్ మాటూరి శ్రీనివాస్, సొసైటీ ఇతర సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణరావు, శ్రీనివాసులు మాట్లాడారు. ఆ రోజు జరిగే పునరుద్దీపన కార్యక్రమంలో దమ్మ పతాక ఆవిష్కరణ, దమ్మ దీక్ష, అనుగ్రహం, దమ్మ ఉపదేశం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. బౌద్ధ ధర్మమే శాంతి మార్గమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న సామూహిక బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని 5 లక్షల జనాభాతో చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి, ఆయన ఆలోచన విధానంతో మేము కూడా రేపు మార్చి 14వ తారీఖున సామూహికంగా 5 లక్షల మంది 5,000 మందితోటి బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. భారతదేశం సమున్నతమైన మానవీయ విలువలతో కూడిన ఒక నాగరిక సమాజంగా చూడాలని ఆకాంక్షించాడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు భారతదేశంలో సుమారు 2,550 సంవత్సరాల క్రితం పుట్టి ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే మనకి కనిపించేది బుద్ధ ప్రతిమ. వాళ్ళకి ఏ మతం ఉన్నా, ఏ భాషలు ఉన్నా, ఏ ప్రాంతీయులైనా సరే మనకి కనిపించేది బుద్ధుడు బొమ్మ, విగ్రహం లేదా ఫోటో. బుద్ధుడిని షోపీస్గానే వాళ్ళు పెట్టుకోలేదు, ఒక వరల్డ్ పీస్గా పెట్టుకున్నారు. బుద్ధుడు షోపీస్ కాదు, వరల్డ్ పీస్. అటువంటి మహనీయుడు ప్రపంచానికి కరుణని, శాంతిని, మైత్రిని ప్రసాదించాడు.
అటువంటి కరుణా శాంతి మైత్రి భారతదేశంలోనూ ప్రపంచంలో కూడా ఈరోజు కరువైనాయి. అందుకే ప్రపంచం అంతా మూడవ ప్రపంచ యుద్ధం వైపు చూస్తూ ఉంటే మరో ప్రక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ థాయిలాండ్, బర్మా, భారతదేశాల్లో శాంతి యాత్రలు జరుగుతున్నాయి. శాంతి సందేశం ఇస్తూ బౌద్ధ భిక్షువులు ప్రదర్శనలు చేస్తున్నారు. వేల వేల మైళ్ళు నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విశాఖపట్నం అభివృద్ధి పర్యాటక రంగంపై ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో ఉన్న పర్యాటక అవకాశాలు, అభివృద్ధి అవసరాలపై ప్రస్తావిస్తూ ఋషికొండ భవనాలు, వైజాగ్ ఫిల్మ్ నగర్ ఏర్పాటు, ఐబీబీ సెంచరీ క్లబ్కు సంబంధించిన అంశాలు తదితర విషయాలలో సభలో చర్చించారు. అలాగే విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కూడా చాలా మోస్ట్ రీజనబుల్గా ఉండే పరిస్థితిలో విశాఖపట్నంలో ఉన్నాయి, అరకులో ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఉండేది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలైనప్పుడు విశాఖపట్నంలో అంతకుముందు ఋషికొండ రిసార్ట్స్ కింద, ఋషికొండ హోటల్ కింద ఉండే ఆ భవనాల్ని అత్యంత డబ్బు వచ్చే, ఆదాయం వచ్చే ఆ వనరుల్ని కూడా కంప్లీట్గా సర్వనాశనం చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. సరే ఏదో చేశారు, చేసిన తర్వాత పర్యావరణాన్ని కంప్లీట్గా నాశనం చేశారు, కొండల్ని మొత్తము తీసేయటం జరిగింది. తర్వాత బిల్డింగ్లు కట్టారు. ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత దాన్ని ఏమి చేయాలనేది ఇంకా డౌట్గా పెండింగ్లో ఉంది. నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరేది అధ్యక్ష, అంతకుముందు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఋషికొండ బిల్డింగ్స్ ఇప్పుడు కూడా అక్కడ ఏదైనా ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ లేకపోతే ఒక మంచి కళ్యాణ మండపం కానీ కట్టి దాని ఎదురుకుండానే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అధ్యక్ష, అంటే గీతం పక్కన అధ్యక్ష. సో ఆ విధంగా అది కూడా డెవలప్ చేస్తూ, అది ఒక్కటే కాకుండా గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఏదైతే తెలుగు సంస్కృతి, తెలుగు మ్యూజియం కూడా పెడితే చాలా బాగుంటుంది. దాన్ని ఎంత డబ్బు అయిపోయింది, ఈ 500 కోట్లు అయిపోయింది, 300 కోట్లు అయిపోయింది, నెలకు 15 లక్షలు ఖర్చు అయిపోతుందని చెప్పి ఒక బడా సంస్థలకి ఇస్తే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కింద, ఎందుకంటే అయిపోయింది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏయూ అతిథి అధ్యాపకుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్ష 16వ రోజుకు చేరుకుంది. ఏయూ పరిపాలనా భవనం కార్యాలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ దీక్షలో భాగంగా వినూత్న రీతిలో తన నిరసనను తెలియజేసింది. నెలవారీ జీతాలు తక్షణమే వర్తింపజేయాలని, 110 నెంబర్ జీవోను అమలు చేయాలని, అర్హులకు పదోన్నత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సురేష్ మీనన్ మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలవారీ జీతాలను కూడా తక్షణమే అమలు చేసి అతిథి అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించకపోతే తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మార్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి కూరగాయలు అమ్మటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వినూత్న నిరసన తెలియజేయటం కారణం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అతిథి అధ్యాపకులకి రోజువారీ వేతనంగా సుమారుగా 220 రూపాయలు మాత్రం వస్తున్నాయి. మా వైస్ ఛాన్సలర్ గారిని ఇతర ఉన్నతాధికారులను మాట్లాడితే మీరు ఆదాయ మార్గాలు అన్వేషించుకోవాలి, మీరు పాఠాలు చెప్పి వెళ్ళిపోని మాత్రమే చెప్తున్నారు, కానీ మా యొక్క సమస్యని పరిష్కరించే దిశగా వెళ్ళకపోవడం కారణంగా ఈ యొక్క వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక రోజువారికి పనిచేసే కూలీకి 1000 రూపాయలు అనేది ఇవాళ వేతనం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యాపకులకు సుమారుగా 225 రూపాయలు మాత్రమే రోజువారీ వేతనం వచ్చే విధంగా యూనివర్సిటీ వాళ్ళు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. యూజీసీ నిబంధనలు అయితే ఉన్నాయి. దీని ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలు 110 జీవో ఆధారంగా వాటిని అమలు చేయడం అనేది జరుగుతుంది. మాకు కూడా అదే రకంగా 110 జీవోను అమలుచించి నెలవారీ జీతాలు ఇవ్వాలని మేము ఆంధ్ర యూనివర్సిటీలోని ఉన్నతాధికారులని, రాష్ట్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేడు ప్రముఖుల తాకిడి పెరిగింది. పలువురు ప్రముఖులు స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ మేరకు వైదిక వర్గం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తెలంగాణ ఎంపీ జి కృష్ణయ్య, తమిళ సినీ నటుడు నీలగిరి రవి మరియు సినీ నటి మిత్రావ్ శర్మ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
चरणों में हमने प्रार्थना की है कि मिडिल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని అఖండ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి, అన్నదమ్ములు లాంటి వాళ్ళందరికీ వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. పేదరికం లేని రాష్ట్రంగా, పేదరికం లేని దేశంగా, అందరూ ఆకలి లేని రాజ్యంగా అభివృద్ధి చెందాలని ఇక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి. పైగా చట్ట సభలలో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువు కోసం, విద్య కోసం పేద వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజం వికసిస్తుంది. చదువు ద్వారానే ఈ సమాజం అన్ని రంగాల్లో సామాజిక వివక్షత, ఆర్థిక అసమానత. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వ విప్ గణబాబు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీలో చర్చించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని గణబాబు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్థిర సంకల్పంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే పంచకాల స్పష్టం చేశారు. పంచగ్రామాల సమస్య పరిష్కారం కావాలని కొందరు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. భూమికి బదులు భూమి ఇవ్వడం, అలాగే క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన పైకాన్ని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ పరిష్కారం కాకపోవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఒకటైతే, ఒకటి ఏదైతే బిల్లు గతంలో పీఠాధిపతులు వేసినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి బిల్లు వల్ల మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లో అరకు వ్యాలీ వెళ్లారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన తుంగల్గూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయానికి చేరుకుని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధువరులను అశ్విని చాణుక్యులను వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆ తర్వాత విశాఖకు చేరుకొని రాణా ప్రతాప్ నగర్లో ఉన్న నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్ శ్రావణులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అప్పన్న భూములపై ఎలుగెత్తిన ఎమ్మెల్యేలు, ఇప్పటికైనా పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి. విశాఖ ఏఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన వైసీపీ అధినేత ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కుటుంబాలలో నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్. అపారిశుద్ధ్యం, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన విశాఖపట్నంలోని ఏడీఎంహెచ్ఓ కార్యాలయం పట్టించుకోని అధికారులు, ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాలని కోరిన నగర వాసులు. కొత్త వలసలో పర్యటించిన ఒడిశా గవర్నర్, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గవర్నర్ కంభంపాటి హరిబాబు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.